హాయ్ జయవాహిని గారు, ఎలా ఉన్నారు? సూపర్. చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు? సూపర్ మేడం. చాలా సీరియల్‌తో అలరించారు. ఇప్పుడు పోలీస్ వారి హెచ్చరికతో మా ముందు అలరించబోతున్నారు. ఎలా ఉంటది మీ క్యారెక్టర్? క్యారెక్టర్ చాలా 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 బావుంటది. అంటే నేను చెప్పడం కాదు, చూసాక మీరంతా కూడా చెప్తారు. ఇంతవరకు నేను సీరియల్స్ చేసింది ఒక తీరు. ఇప్పుడు నేను ఫుల్ అండ్ ఫుల్ మూవీస్ చేస్తున్నానండి. అందులో కూడా ఇది చాలా మంచి క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు వరకు మీరు అంటే సీరియల్స్‌లో మమ్మల్ని కొంచెం సీరియస్ రోల్స్‌లో భయపెట్టారు. ఇప్పుడు దీంట్లో ఒక అమ్మవారి టైప్ ట్రైలర్‌లో కనిపించింది. ఎలా ఉండబోతుంది అసలు? ఇది చాలా పాజిటివ్ క్యారెక్టర్ అండి. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా తల ఎత్తుకొని అబ్బా! మా డిపార్ట్మెంట్ గురించి ఇంత ఉన్నతంగా ఉందా అని అందరూ కూడా చాలా సంతోషపడతారు ఈ సినిమా చూసాక. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చాలా గొప్పగా ఉంటది ఈ సినిమాలో. ఓకే. మేడం, మీకంటే డ్రీమ్ రోల్స్ అనేది ఉంటది కదా! ఇప్పుడు నార్మల్ టీవీలో అందరికీ తెలుసు. ఇప్పుడు 70 ఎంఎం స్క్రీన్‌లో డ్రీమ్ రోల్ అంటే ఏం చెప్తారు? నేను డ్రీమ్ రోలు అనే కంటే కూడా నాకు డిఫరెంట్‌గా అంటే నెగెటివ్ అయినా చేయగలరు ఈవిడ. కామెడీ చేయగలరు, ఏడిపించగలరు, నవ్వించగలరు. ఇంక ప్రతి రసం కూడా నాకు చేయాలని ఉంటదండి. నేను అట్లాగే చేస్తున్నాను కూడా ఇప్పుడు. దీనికి పక్కా వ్యతిరేకంగా నెక్స్ట్ 'చంద్రమహేష్' గారి మూవీలో చేస్తున్నాను. అట్లాగే డిఫరెంట్ మూవీస్ చేయాలని, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలనేదే నా కోరిక. ఇప్పుడు ఇంకోటి డ్రీమ్ రోల్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు డ్రీమ్ డైరెక్టర్ గానీ, లేకపోతే హీరోలతో గానీ, లేకపోతే వాళ్ళకి ధీటుగా విలన్‌గా ఉంటాయి గదా! అలా ఏదైనా పట్టుకుంటారా? అలాగని కాదు కానీ మంచి మంచి డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయాలనుంది. నాకు మామూలుగా హీరోస్ అంటే నాకు బాగా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ గారు, మన అల్లు అర్జున్ గారంటే నాకు చాలా ఇష్టం అనమాట. వాళ్ళతో నాకు యాక్ట్ చేయాలనుంది నిజానికి. అలాగని చెప్పి మామూలుగా ఇప్పుడు వస్తున్న కొత్త అబ్బాయిలతో కాదని కాదు. నాకు అందరితోటి ఇష్టమే. అంటే మీరు అడిగారు కాబట్టి పర్టిక్యులర్‌గా నాకు చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ గారంటే నాకు చాలా ఇష్టం ఆర్టిస్ట్‌గా. అలాగే నాకు అల్లు అర్జున్ గారు కూడా చాలా నచ్చుతుంది. అలాగే మన పక్కింటి అబ్బాయిలా చూడాలంటే నాని గారు కూడా నాకు చాలా నచ్చుతారు. సూపర్ మేడం. మేడం, ఇప్పుడు వచ్చే అంటే మీరు వచ్చినప్పుడు ఏమన్నా స్ట్రగుల్స్ పడ్డారా ఇండస్ట్రీకొచ్చినప్పుడు? స్ట్రగుల్స్ అనేవి ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయండి. మెయిన్ ఇండస్ట్రీలో నేను ఒకటే చెప్తా ఫస్ట్ నుంచి కూడా చాలా సహనం, ఓర్పు ఉండాలి. ఎందుకంటే రాగానే చాలామందికి సక్సెస్ రాదు. కొంతమందికి రావచ్చు బై లక్ అనమాట అది. కానీ ఆ సక్సెస్ కోసం మనం వెయిట్ చేయాలి. ఈ లోపల మనం చేయాల్సిన పని మనం చేస్తూ దానికోసం నిరీక్షించాల్సి వస్తుంది. ఆ సహనం ఉన్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీకి రావాలి అంతే. ఎందుకు ఇంత లేట్ చేశారు 70 ఎంఎం స్క్రీన్‌కి రావటానికి? అంటే మనకి ఫస్ట్ నేనొచ్చింది సినిమాకేనండి. కానీ తర్వాత ఏంటంటే నాకు సరైన ఇది రాలేదు యాక్చువల్‌గా చెప్పాలంటే. సరే మనకి సర్వైవల్ ఒకటుంటుంది కదా! అందుకని ఫుల్‌గా నేను ఆ ఇండస్ట్రీలో నాకు చాలా బాగా వెల్కమ్ చెప్పారు. నాకు టీవీ ఇండస్ట్రీ ఇవాల్టికి కూడా నాకు ప్రతి 10 రోజులకి ఒక కాల్ వస్తుంది. కానీ ఒక 1½ ఇయర్ నుంచి వద్దు ఫుల్ అండ్ ఫుల్ దీని మీద ఫోకస్ చేద్దామని చెప్పి నేను మూవీస్ చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఒక 3, 4 మూవీస్ చేస్తున్నాను. ఇంకా చేస్తాను మంచి మంచి క్యారెక్టర్స్. ఈ సినిమా తర్వాత పర్టిక్యులర్‌గా నాకు ఖచ్చితంగా మంచి క్యారెక్టర్స్ వస్తాయని నమ్మకం నాకుంది. ఓకే మేడం. ఇది ఒక పక్కన అలా పెట్టేస్తే 'బిగ్ బాస్ 9' రాబోతుంది. నార్మల్‌గా మీరు 'బిగ్ బాస్' చూస్తారా? అస్సలు చూడను సార్. ఓకే. అసలు ఎప్పుడు చూడలేదు. అసలు చూడను నాకిష్టం ఉండదు. ఓకే. అయితే ఇప్పుడు 'బిగ్ బాస్ 9'లో ఒకవేళ అవకాశం వచ్చినా నో, నో, నో. ఎందుకు చూడరంటే ఏం నాకు నచ్చదు. ఎందుకో నచ్చదండి నాకు. ఇంకోటి, ఇప్పుడు మీరు ఏదైతే టీవీ సీరియల్ చేశారో దాంట్లోనే మనకి వెబ్ సీరీస్‌లు అని చెప్పి ఇప్పుడు 'జీకి జీ' అలా వచ్చింది. మీరు అప్రోచ్ అవ్వలేదా? లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అడిగితే మీరు చేయరనుకుంటారా? లేదు. నేను వెబ్ సీరీస్ అయితే నేను చేస్తానండి. వెబ్ సీరియల్స్ చేస్తున్నారు. వెబ్ సీరీస్ కూడా చేస్తున్నారు మన వాళ్ళు. చేస్తాను. అంటే ఇప్పుడిప్పుడే అంటే టీవీ వరకు నేను అందరికీ బాగా తెలుసు. కనీసం అట్‌లీస్ట్ ఒక 60, 70 మెంబర్స్‌కైనా నాకు తెలుసు 100లో. కానీ సినిమా అనేటప్పటికి మళ్ళీ కొత్తయిపోయింది నాకు. కాబట్టి దీని మీద మళ్ళీ ఫోకస్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా నేను చేస్తా. వెబ్ సీరీస్ అవి నేను చేస్తాను. ఓకే. రీసెంట్‌గా ఏ మూవీ చూసారు మేడం? నేనా? మూవీస్ అంటే 'కుబేరా' చూసాను రీసెంట్‌గా. తర్వాత మూవీస్ ఆల్మోస్ట్ ఆల్ నేను అన్నీ చూస్తూ ఉంటానండి. మలయాళం మూవీస్ కానీ, 'సూక్ష్మదర్శిని' ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను ఏ ఆల్మోస్ట్. జోనర్ ఎక్కువ లైక్ చేస్తారు మీరు? ఏ జోనరు అనేది కాదండి. ఏ జోనర్ అయినా తీయొచ్చు. కానీ దానిలో మనం మెప్పించాలి. ప్రేక్షకులు తను ఓన్ చేసుకోవాలి. మనం తీసిన జోనర్‌ని ఒకటి వాళ్ళు భయపడాలి. లేదంటే నవ్వుకోవాలి. లేదంటే నిజమే కదా! మన ఇంట్లో ఇలా జరిగింది కదా! అని ఒప్పించగలగాలి. అంతేకాని అలా ఒప్పించగలిగితే ఏ జోనర్ అయినా బావుంటుంది. కాకపోతే ఎప్పటికీ ఉండేదేంటంటే కామెడీ అండి. ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ ఏంటి అంటే ప్రతి మనిషి కూడా కోరుకునేది ఫస్ట్ అదెవరు మన 'డర్టీ పిక్చర్‌లో' చెప్పినట్టుగా ఎంటర్‌టైన్‌మెంట్. ఎవరైనా సరే. కాబట్టి కామెడీ అన్నదానికి పెద్ద పీట ఉంటుంది. కానీ అదేంటంటే హాస్యాస్పదం కాకుండా చక్కటి కామెడీ ఇప్పుడు 'జంధ్యాల' గారు ఆళ్ళు చేసేవారండి. ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు ఆ కామెడీ. అట్లాంటి కామెడీ సినిమాలకి ఎప్పుడు పెద్ద పీట ఉంటుంది. ఓకే. మీరు ఇండస్ట్రీకొచ్చే అంటే ఇన్‌స్పిరేషన్ ఎవరొకళ్ళు ఉంటారు గదా! ఎవరు ఇన్‌స్పిరేషన్? నాకు నిజంగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అనే కంటే కూడా సడన్‌గా వచ్చిన ఒక ఆలోచన ఇది.
ఫస్ట్‌లో మా ఇంట్లో వాళ్ళు కూడా ఇదేంటి ఎందుకంటే బాగా చదువుకుండేదాన్ని నేను అన్నారు. కానీ ఇంకా తర్వాత వచ్చిన తర్వాత అంటే నాకు చాలా చాలా ఇష్టమైన ఆర్టిస్టులు ఇప్పుడు మన కోట శ్రీనివాసరావు గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. అలాగే ఎస్వి రంగారావు గారన్నా, కోట శ్రీ అంటే అసలు వేలెత్తి చూపలేరు ఎవరు కూడా. నాకు ఈ ఆర్టిస్ట్ నచ్చడు అని చెప్పలేరనమాట ఎవరైనా కూడాను. ఆర్ట్ పరంగా అలాగే ఒక సావిత్రమ్మ లేదంటే మన సౌందర్య ఇలాంటి ఆర్టిస్టులంతా కూడా నాకు ఇన్స్పిరేషనేనండి. వాణిశ్రీ. కోట శ్రీనివాస్ గారిని ఎప్పుడైనా కలిసారా? కలిసాను సార్. మేము స్టార్టింగ్ నేను వచ్చేటప్పుడు నేనేంటంటే ఫస్ట్ ఈవీవి గారి సినిమాలో చిన్నప్పుడు వచ్చేటప్పుడు కొట్టగారిని 2, 3 సార్లు నేను కలిసానండి. ఎలా ఉన్న సెట్స్‌లో ఎలా ఉంటారు అసలు? ఆ సెట్స్‌లో బాగా పలకరించారు. అప్పుడు చిన్నపిల్లలం కదా! సరదాగా కొడుతూ ఏంటి ఇలా కొడుతున్నారు అని నేను సరదాగా లేదమ్మా ఏంటి అంత కోపం వచ్చిందా? ఇట్లా సరదాగా సెటైర్‌లు వేస్తూ ఉంటారంట. బాగా సెటైర్‌లేస్తారు. కానీ ఏం ఆర్టిస్ట్ అండి. నిజంగా ఒక తెలుగు మంచి ఇండస్ట్రీ ఇప్పుడు ఆర్టిస్ట్. కోల్పోయింది. నిజంగా ఒక గ్రేట్ ఆర్టిస్ట్‌ని మనం కోల్పోయాం. నిజానికి ఆయన స్టాండర్డ్ ఎలాంటి స్టాండర్డ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అది. నార్మల్‌గా 2, 3 స్టేట్‌లకు సరిపోయిన స్టాండర్డ్ కాదు ఆయన యాక్టింగ్. ఇంటర్నేషనల్ లెవెల్‌లో రావాల్సిన ఒక ఆర్టిస్ట్ ఆయన. ఇప్పుడు సినిమా పోలీసు వారి హెచ్చరిక. మీరు ఎవరికైనా హెచ్చరిక ఎప్పుడైనా ఇచ్చారా ఎవరికైనా? అమ్మో! లేదండి. నేను చాలా సాఫ్ట్ మామూలుగా బయట చాలా సాఫ్ట్ అలా చూస్తూ ఉంటాను ఏదైనా కూడా అంతే. ఓకే మేడం. థ్యాంక్ యూ. చాలా రోల్స్‌తో మమ్మల్ని మెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.